రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాజమండ్రి రూరల్ బేమగిరి మహానాడు సభాస్థలిలో భారీగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జాతీయ రహదారి ముఖంగా భారీ స్టేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు, ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, జే మీడియా అధినేత నరేంద్ర తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వస్తుండటంతో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ విజయవంతంగా చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఓవర్ టు యు. ఎప్పుడెప్పుడు అని ఇక మెగా అభిమానులు ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఏదైతే గేమ్ చేంజర్ ఆ ప్రీ రిలీజ్ సినిమా విడుదల ఉందో ఇక్కడ రాజమండ్రిలో మనం చూస్తున్నాం. మహానాడు జరిగిన సభాస్థలిలో ఇక్కడ భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ రేపు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ప్రీ రిలీజ్ సభ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ భారీ డిస్ప్లే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి చురుగ్గా కూడా పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది. జాతీయ రహదారికి అంటే రాజమండ్రి రూరల్లో జాతీయ రహదారికి ఆనుకుని వేమగిరి వద్ద రహదారికి ముఖంగా ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. రేపు దాదాపుగా ఇక్కడ సినిమా ఫీల్డ్ సంబంధించి మెగా అభిమానులు అందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. రామ్ చరణ్తో పాటు ఇక్కడ ముగ్గురు కూడా మెగా కుటుంబం అంతా కూడా ఇదే వేదిక మీద ఇక్కడ సందడి చేయనున్నారు. దీంతో ఇక్కడ మెగా అభిమానుల్లో ఒక ఉత్సాహం నెలకొంది. అంటే దాదాపు లక్షల మంది ఇక్కడికి అభిమానులు చేరుకుంటారన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పోలీసులు ఇప్పటికే పలుమార్లు ఎస్పీ నరసింహ కిషోర్ ఇక్కడ పర్యటించి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏ విధంగా వేపీలు లోపలికి వస్తారు, ఏ విధంగా బయటికి వెళ్తారు, ఏ అభిమానులు కానీ ఇతర సందర్శకులు కానీ ఇక్కడ ప్రేక్షకులు కానీ ఏ విధంగా లోపలికి వచ్చి ఇక్కడ ఏ విధంగా కూర్చుంటారు, సిట్టింగ్ ఏర్పాట్లను కూడా పరిశీలించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితిని అంతా కూడా అక్కడ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబీతో పాటు ఇతర నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. జే మీడియా నరేంద్ర ఇక్కడ ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎప్పటికి పూర్తిగా అవుతాయి, రేపు సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? ఏర్పాట్లన్నీ రాత్రి పగలు అంతా జరుగుతుందండి. ఖచ్చితంగా ఈవేళ మిడ్ నైట్కి అంతా కంప్లీట్ అయిపోద్ది. మిడ్ నైట్ నుంచి టెక్నికల్ వర్క్ అంతా ఎల్ఈడి వాల్స్ కానీ రేపు ప్రోగ్రామ్ గురించి మిడ్ నైట్ నుంచి ఆ చర్యలన్నీ జరుగుతాయి. నెక్స్ట్ సేమ్ టైం రేపు ప్రోగ్రామ్ అయితే 6 స్టార్ట్ అవుతుందండి. అభిమానులందరికీ నా విన్నపం ఏంటంటే మధ్యాహ్నం 3-3:30 ప్రాంతానికే మీరు గ్రౌండ్కి చేరుకోవాలని కోరుకుంటున్నా. ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ భద్రత మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరిద్దాం. ఈవెంట్ని సక్సెస్ చేద్దాం. మనం ఈ లైట్స్ కానీ ఎక్కడం కానీ అలాంటివి ఏం చేయొద్దు. మన గోదావరి జిల్లాకి మనం ఈ జిల్లాలో జరుగుతుంది కాబట్టి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరూ నడుచుకుందాం. ఈ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా చాలా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్లో ఇది ఒకటండి. ఎందుకంటే అన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ కావచ్చు, ఎల్ఈడి వాళ్ళు వెనకాల వచ్చి ఎల్ఈడి వాళ్ళు అవ్వచ్చు, ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా చాలా ఐ విట్నెస్ కనులు విందు రేపు మీరు అందరూ చూడబోతున్నారు. అన్నీ ఎంజాయ్ చేద్దాం, విట్నెస్ చేద్దాం. కానీ మనం ఎటువంటి సంఘటన జరగకుండా మన అందరూ చర్యలు తీసుకోవాలి. అది ఓన్లీ మా అందరి బాధ్యత కాదు, మన అందరి బాధ్యత. మీ అందరూ కూడా ఖచ్చితంగా రేపు అందరూ మనం ఈవెంట్ని సక్సెస్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎంతమంది వస్తారని చెప్పేసి మీరు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? వారికి ఏ విధమైన అంటే మీకు మెగా అభిమానులు కూడా మండల స్థాయిలో ఉన్నారు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు? ఈ రేపు ఇవాళ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు ఈ ఈవెంట్ని విజయవంతం చేయాలని చెప్పేసి. ఇంకా ఎట్లాంటి అది ఈవినింగ్ కోటగుమ్మం సెంటర్ నుంచి గేమ్ చేంజర్ మెగా మార్చ్ జరగబోతుందండి. మెయిన్ రోడ్ ప్రాంతంలో మొత్తం అభిమానులందరూ భారీ ఎత్తున గేమ్ చేంజర్ ఈవెంట్ని సరదాగా రాజమండ్రిలో సంబరాలు జరగాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం ఈవినింగ్ జరగబోతుంది. అలాగే ఎక్కువ పాసులు కూడా ఇష్యూ చేయలేదండి. ఎక్కువగా జనరల్గా ఈ రిలీజ్ ఈవెంట్లు అంటే 1,00,000-2 లక్షల కెపాసిటీ ఇస్తుంటాం. కానీ మేము 1,00,000కి ఇంకా తక్కువే ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతోనే పాసులు ఒత్తిడి ఉన్నా సరే మేము ఎక్కువ ఇష్యూ చేయట్లేదండి. ఎందుకంటే ఈవెంట్ సజావుగా జరగాలని అభిమానులు కూడా దాని అనుగుణంగా అందరూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, ఎయిర్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయి? అభిమానులకి మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి అదే క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి చేస్తారు. కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా సినీ వ్యవహారంలో.
అదే మన ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి, మన రామ్ చరణ్ గారు ఒకే వేదిక మీద మనకి కనువిందు చేస్తున్నారు. కాబట్టి మన అందరూ కూడా ఆనందాలు అవధులు లేకుండా అందరూ హుషారుగా అందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే మన బాబీ గారు చెప్పినట్టు అందరూ ప్రత్యేకంగా కూడా అందరూ ఎవరో వ్యక్తిగత భద్రత వాళ్ళు చూసుకోవాలి. చాలా సజావుగా సాగేలాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి. అలాగే ప్రొడక్షన్ టీం కానివ్వండి, అలాగే పొలిటికల్గా మన డిప్యూటీ సీఎం గారు సంబంధించి వాళ్ళ టీం కానీ అందరూ కూడా అన్ని రకాల ఎక్విప్మెంట్లు అన్నీ కూడా ఇక్కడ అందరూ కలిసి పనిచేస్తున్నారండి. సో ఈ రాత్రి కల్లా చాలా వరకు పనులన్నీ అయిపోతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడ చూసినట్లయితే గ్రౌండ్ అంతా కూడా ఇప్పటికే మెగా అభిమానుల సందడితో చోటు చేసుకుంది. ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. గత 2 రోజులుగా ఈ ఈవెంట్కి సంబంధించి ఏదైతే గేమ్ చేంజర్ చేయాలి ఈ సభతోటి కూడా ఒక ఉద్దేశంతో సంకల్పంతో ఈ కార్యక్రమం పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే సజావుగా వేదిక దగ్గరికి రావడం మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది ఎక్కువ భద్రత కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ విఐపీలు కూడా ఏ విధంగా రావడానికి కూడా ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి నుంచి లోపలికి దాదాపుగా ఒక ½ km పైగానే ఒక బ్యారికేడ్ సెపరేట్గా విఐపీ వేదిక బ్యాక్గ్రౌండ్కి రావడానికి ఏర్పాటు చేశారు. అలాగే ఎల్ఈడి చూసినట్లయితే ఒక స్టేజ్ మీద చాలా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచే దీనికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సినీ రంగంలోని ఎక్కడ ఏ ప్రీ రిలీజ్లో చేయని విధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వేదిక దగ్గరికి అభిమానుల్ని ముందుగానే చేరుకోవాలి. ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో అందరూ కూడా ముందుగానే వచ్చి ఇక్కడ వేదిక దగ్గర కూర్చోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే క్రమశిక్షణతో ఉండాలి. మెగా అభిమానులు అందరూ కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి పెట్టింది పేరు. అయితే ఇక్కడ జనం రద్దీ ఉన్నప్పటికీ కూడా మెగా అభిమానులే దాన్ని సరి చేసుకుని క్రమశిక్షణతో మెలగాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఈవెంట్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు సాయంత్రం రాజమండ్రి కోటగుమ్మం వద్ద ఏదైతే రామ్ చరణ్ ఈ చిత్రంలో ధరించిన తండ్రి యాసలో ఉన్న ఒక డ్రెస్ ఆ రూపంలో అందరూ కూడా 1000 మందికి పైగా ఒకే డ్రెస్ని అంటే రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ని ధరించి ఒక పాదయాత్ర కూడా చేయబోతున్నారు. అలాగే కొంతమంది మహిళలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విధంగా మెగా ఈవెంట్ని రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ని ఒక మెగా ఈవెంట్గా నిర్వహించేందుకు ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తిగా వస్తున్నాయి. దీన్ని జే మీడియా సంస్థ నరేంద్ర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో వారి కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ నడుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి అంటే జాతీయ రహదారి నుంచే ఒక ప్రధాన మార్గం. ఈ జాతీయ రహదారి నుంచి ఇక్కడికి వేదిక దగ్గరికి వచ్చే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టనున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా సాయంత్రానికి పోలీస్ యంత్రాంగం రిలీజ్ చేయనుంది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు సాయంత్రానికి పూర్తి కానున్నాయి. రేపు కేవలం డిజిటల్ సౌండ్కి సంబంధించి ఇతర సాంకేతిక పరమైన అంశాల మీదే రేపు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. జమీమా. Right. Thanks for the updates and details.